సో మొత్తం మీద పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. సిజేపీ మాత్రం ఈ 3 డిమాండ్లు నెరవేరితేనే మేము ఈ దీక్ష ఇక్కడ జరుగుతున్నటువంటి ప్రొటెస్ట్ను ఆపేస్తామని చెప్తున్నారు. కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు, మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్. ఓ పక్క వాంగ్చుక్ దీక్ష ఎందుకు విరమించాడో తెలియడం లేదు. సిజేపీకి వాంగ్చుక్కి మధ్య గ్యాప్ వచ్చిందా, లేకపోతే ఇంకేమైనా కారణాలు కనిపిస్తున్నాయా? అండ్ మరోవైపు డిమాండ్స్ ఖచ్చితంగా నెరవేరే వరకు దీక్ష మేము విరమించాం మా ప్రొటెస్ట్ అని చెప్పి సిజేపీ చెప్తోంది. కేంద్ర స్ట్రాటజీ ఏంటి అసలు ఈ విషయంలో? వినిపిస్తుంది కృష్ణమోహన్, చెప్పండి. సిజేపీకి షాక్ ఇచ్చే విషయంలో మోడీ సర్కార్ ఉంది అనేది చాలా క్లియర్ గా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదనేది కేంద్ర ప్రభుత్వ వర్గాలు తేల్చి ఇచ్చిన సమయంలో వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. నేషనల్ ఏజెన్సీ లోపాలు ఎక్కడున్నాయో వేగం గుర్తింపు చేస్తున్నాం. త్వరలో సమస్యలు పరిష్కరిస్తాం అనేది చాలా క్లియర్గా పట్టుకున్నాం. శిక్షలు చేసే విధంగా వాట్సాప్ ఏర్పాటు చేస్తున్నాం. ఇంత జరుగుతున్నప్పటికీ మరోవైపు పేపర్లు లీకేజ్ కావాలి, చనిపోయిన భార్య కుటుంబాలకు రూపాయలు దీన్ని కూడా అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం ఒప్పుకునే ప్రసక్తి లేదనేది కేంద్ర వర్గాలు చాలా క్లియర్ గా చెప్తున్నారు. అయితే ఇప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే వాంగ్చుక్ హాస్పిటల్లో నిరసన విరమించిన సమయంలో కేవలం ఢిల్లీ పెద్దలకే, ఢిల్లీలో ఉన్న మంత్రులతో మాత్రమే ఆయన ఉండి తన దీక్ష విరమించేశారు. ఇదే విషయం మీద అభిజిత్ చాలా క్లియర్ గా మీడియాతో మాట్లాడుతూ వాంగ్చుక్ ని ఢిల్లీ పెద్దలు కేవలం వాళ్ళు మాత్రమే కలవడానికి మాత్రమే పర్మిషన్ ఇస్తున్నారు, మిగతా ప్రతిపక్షాలు కావచ్చు మేము కావచ్చు కలవడానికి ఎటువంటి టైము ఇది ఇవ్వట్లేదు అనేది. దీంట్లో కొంత క్లియర్ గా ఒక కాంగ్రెస్ నేతలు కూడా వాంగ్చుక్ మీద కొంత తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు. ఈయన ఎందుకు జరుగుతుంది, ఇది ఎవరిని అడిగి ఆయన దీక్షను ప్రారంభించారు, అలాగే దీక్షలో కనీసం విద్యార్థులు వాళ్ళ విద్యార్థులు లేకుండా నిరసన అంటే విరమించడం వల్ల అది దాని వెనకాల ఎక్కడో ఏదో కొంత లోపం జరుగుతోంది అనేది వాంగ్చుక్ మీద కూడా కాంగ్రెస్ ఎంపీలు మాట్లాడుతున్న పరిస్థితి. కానీ ఎక్కడో అభిజిత్ కూడా నిన్న ఈ రోజు చాలా క్లియర్ గా మాట్లాడారు, మమ్మల్ని కనీసం వాంగ్చుక్ కలిసి ప్రయత్నం కూడా చేయట్లేదు, మేము కూడా కలవాలనుకున్నా కూడా కలవనివ్వటం లేదు అని. అంటే వాంగ్చుక్ తులసిగా బీజేపీ కంట్రోల్లోకి వెళ్ళిపోయారు అనేది అటు సిజేపీ అదే అనుకుంటుంది, మరోవైపు కాంగ్రెస్ కూడా అదే చెప్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో ఎక్కడో ఈ నిరసనని విచ్ఛిన్నం చేయాలి, ఈ నిరసనలకు సంబంధించిన స్టూడెంట్స్ మీద కొంత ప్రయోగం చేయాలి. అంటే ఇప్పుడు ఎన్ఎస్ఏ కొత్త చట్టం కూడా తీసుకురాబోతుంది ప్రభుత్వం. ఢిల్లీ ఖచ్చితంగా ఈ వ్యవహారం మీద నిరసన చేస్తున్న వ్యక్తుల మీద పెద్ద స్థాయిలో తన చట్టాన్ని ప్రయోగించాలని, ఎమర్జెన్సీ తరహా చట్టాన్ని ప్రయోగించాలనేది భావిస్తుంది స్పష్టంగా కనపడుతుంది. మరోవైపు అనుకుంటున్నారో వాళ్ళందరూ పాస్పోర్ట్లు కూడా రద్దు చేస్తాం అనే చెప్తున్న పరిస్థితి కూడా కనపడుతుంది. అంటే ఎవరైతే రకాల ఉన్నారో వాళ్ళందరినీ ఈ తరహా కొంత బెదిరింపులకి దిగితే గానీ వీళ్ళు కంట్రోల్కి రారు, వీళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవాలని భావిస్తున్నట్టుగా బీజేపీ చెప్తుందని కూడా టీడీపీలో కొంత అంతర్గతంగా మాట్లాడుతున్న పరిస్థితి. అయితే డిమాండ్స్ కి సంబంధించిన విషయంలో ₹1 సంబంధించిన కావచ్చు, లేకపోతే కేసులు నమోదు చేయకపోవడం కావచ్చు, ఇవన్నీ ఓకే. కానీ వాళ్ళ ప్రధాన డిమాండ్ అయినా ఏదైతే ధర్మేంద్ర రాజీనామా విషయంలో మాత్రం బీజేపీ లేదు, మేము చేయబోమని అధికారికంగా చెప్పకపోయినా కొంత బీజేపీ వర్గాలు అయితే క్లియర్గా చెప్తుంది. అంటే ఇప్పుడు ఒకవేళ పేపర్ లీక్ కి పాల్పడితే ఫ్యూచర్ లో చాలా కఠినమైనటువంటి
పనిష్మెంట్స్ ఉంటాయని చెప్తూ 10 ఏళ్ల జైలు శిక్ష, 10 కోట్ల జరిమానా అంటూ కొత్త మార్పులు చేస్తూనే మరోవైపు సీజేపీ పెట్టినటువంటి 3 డిమాండ్లలో రెండింటికి ఓకే అంటున్నారు. ₹1 కోటి కుటుంబ సభ్యులకి ఇవ్వడం, ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళ కుటుంబాలకి, స్టూడెంట్స్ మీద కేసులు ఎత్తేయడం, ఇంతవరకు ఓకే అని చెప్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో మాత్రం కేంద్రం పట్టుబడడం అనే కోణాన్ని మనం ఎలా చూడాలి? అంటే పూర్తిగా తలొగ్గినట్టు కాకుండా కొంతవరకు, అంటే స్టూడెంట్స్ కోసం మేము వెనక్కి తగ్గాం అన్నట్లు చూపించే ఒక స్ట్రాటజీగా మనం అర్థం చేసుకోవాలంటే సీజేపీ గెలిచినట్లుగా ఉండదు. అప్పుడు అట్ ది సేమ్ టైం స్టూడెంట్స్ కోసం మేము అవసరమైతే కొంత వెనక్కి తగ్గడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు చూపించే ప్రయత్నమా, లేదంటే ఈ స్ట్రాటజీని మనం ఎలా అర్థం చేసుకోవాలి? అండ్ సీజేపీకి వాంగ్చుక్కి మధ్య ఏదైనా గ్యాప్ వచ్చిందని మనం ఆలోచించాలి. అంటే ఎందుకని? హీ హాజ్ బీన్ ద మోరల్ సపోర్ట్ వాంగ్చుక్, కానీ ఇప్పుడు సడన్గా ఎవరితో కలవనివ్వలేదో, మరి డిస్కస్ చేయడానికి కుదరలేదో, వాట్ ఎవర్ ద రీజన్, వీళ్ళకి సీజేపీకి తెలియకుండా ఆయన, అంటే వాళ్ళతో డిస్కస్ చేయకుండా ఆయన దీక్ష విరమించడం అనేది మాత్రం చాలా ప్రశ్నలు లేవనెత్తుంది. హౌ కెన్ యూ అండర్స్టాండ్ దీస్ టూ? బేసిక్ గా ఇక్కడ 2 పాయింట్లు మనం అర్థం చేసుకోవాలి. ఒకటి, వాంచుక్ని హాస్పిటల్లో ట్రీట్మెంట్ అతను దీక్ష విరమింపజేసేందుకు ప్రయత్నం చేసినప్పుడు వాంచుక్ అయినా క్లియర్ గా చెప్పాలి కదా, వేలాది మంది జనాలు నా కోసం, నా దీక్ష మద్దతుగా వచ్చారు, వాళ్ళ ముందు నేను దీక్ష విరమణ చేస్తాను, వాళ్ళకి చేయాలనుకుంటే లేదు, వాళ్ళ కొంతమంది నాయకులను పిలిపించండి అని బీజేపీ నాయకుడికి చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది కదా, డెఫినెట్ గా. ఇప్పుడు ఎవరైతే నీ దీక్షకు మద్దతు ఇచ్చి వేలాది మంది వచ్చి తమిళ తిన్నారో, వేలాది మంది వచ్చి అక్కడ మద్దతుగా నిలబడ్డారో, దాదాపుగా 20 రోజుల పాటు నీకు మద్దతు తెలిపిన ఏ ఒక్క నాయకుడిని కూడా, ఒక్క విద్యార్థిని కూడా నీకు తెలవకుండా, కనీసం సమాచారం ఇవ్వకుండా, నువ్వు కేంద్ర పెద్దలు వచ్చిన తర్వాత వాళ్ళ పక్కన చేరి నిమ్మరసం ఏదో దాటి దీక్ష విరమించేసి నా పని అయిపోయింది నేను వెళ్ళిపోతాను అంటే, అన్న ఆచార్య ఘట్టంలో ఏం చేస్తాడు, ఈయన కూడా అదే చేస్తున్నట్టే కదా లెక్క. సో మాట్లాడుతుంది, అదే కదా మాట్లాడుతుంది. అంటే ఎక్కడో ఈ రోజు కూడా అభిజిత్ చాలా క్లియర్ గా మీడియాతో మాట్లాడుతున్న విషయాన్ని, అసలుకి మేము కలవాలని అనుకుంటే మమ్మల్ని కలియలేదా, లేదు మమ్మల్ని వాంటెడ్ గా అంటే ఒక మాట అన్నాడు, బీజేపీ వాంచుక్ని కిడ్నాప్ చేసిందని కూడా ఆయన మాట్లాడినారు. అంటే ఆయన కంట్రోల్లో వెళ్ళిపోయాడు పూర్తిగా. సో ఆ దిశగా ఆ లైన్ అట్లా వెళ్తుంది. మరోవైపు ఇక్కడ మేము అన్ని చేస్తున్నాం, మేము ₹1 కోటి ఇస్తాం, లేదు రెండవది క్లియర్ గా కేసులు పెట్టమని చెప్తూనే, మరోవైపు విద్యాశాఖ అధికారిగా ఐఏఎస్ అధికారి నరేష్ పాల్ రంగవారిని నియమించిన పరిస్థితి. ఇతని మీద దాదాపుగా ఇన్వెల్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ లో దాదాపు ₹200 కోట్ల స్కామ్ ఉన్నాయి. ఒక అవినీతి అధికారినే మళ్ళీ తీసుకుని వచ్చి వాళ్ళ దగ్గరికి తీసుకుని వచ్చి ప్రయత్నం చేసినప్పుడు దాన్ని ఏ విధంగా చూస్తారు? దానికి అదే వాళ్ళు కూడా మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు మమ్మల్ని రాజీకి పిలిచి ఇంకొక అవినీతి, అంటే చిన్న అవినీతి అధికారి బదులు పెద్ద అవినీతి అధికారిని తీసుకొని వచ్చి అదే పోస్ట్ లో పెడితే అసలు మమ్మల్ని ఏమని అర్థం చేసుకోవాలి, మమ్మల్ని ఏ విధంగా చూడాలి అనే ప్రయత్నం కూడా చాలా క్లియర్ గా జరుగుతుంది. కానీ ఎక్కడో కొంత వ్యవహారం మీద మాత్రం బీజేపీ కొంత ఒక గేమ్, ఒక పద్ధతి ప్రకారం విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తుంది. ఎక్కడో అవసరం అనుకుంటే వాళ్ళ మీద కేసులు పెట్టాలి. నేను చెప్తున్నట్టుగా క్లియర్ గా ఒక అంచనా కూడా వస్తున్నారు. ఎన్ఎస్సీ చట్టం అమలులోకి తీసుకురావడం, అవసరమైతే పాస్పోర్ట్లు రద్దు చేయడం, కొన్ని కేసులు పెట్టి భయం పెట్టాలి అనే ఒక ఇది తీసుకుని వచ్చే ప్రయత్నం చేసి చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏం జరగబోతుంది అనేది చూడాలి. కానీ కొంత వాంచుక్ తర్వాత వీళ్ళ మధ్య కొంత గ్యాప్, సీజేపీ మధ్య కొంత గ్యాప్ స్పష్టంగా కనపడుతుంది. దాన్ని మరి వాంచుక్ ఎటువంటి కట్టన ఇస్తారో చూడాలి. దాదాపుగా ఆయన విరమించి 24 గంటలు గడుస్తున్న దాని మీద ఆయన ఇప్పుడు వరకు కూడా ఒక స్పందన చేయకపోవడం కూడా కొంత విమర్శలకి దారిచ్చే పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద ఇప్పుడు అసలు ఏం జరుగుతుందనేది అర్థం కాని పరిస్థితి. ఖచ్చితంగా అవునన్నా కాదన్నా బీజేపీ ఈజ్ ట్రైంగ్ టు ప్లే సమ్ మైండ్ గేమ్ బిహైండ్. ఒక రకమైనటువంటి మైండ్ గేమ్ బీజేపీ ప్లే చేస్తుంది. ఒకటి, వాంగ్చుక్ విషయంలో ఏం జరిగిందనేది బయటికి రానివ్వడం లేదు. తలుపులు వేసి 4 గోడల మధ్య వాంగ్చుక్తో దీక్ష విరమింపజేయడం అనే విషయం, అంటే ఆయనంతటా ఆయన విరమించారా అంటే మరి ఇన్ని రోజులు చేసిన ఆయన ఇప్పుడు ఒక పెద్ద అచీవ్మెంట్ ఏమీ లేకుండా సడన్గా దీక్ష విరమించే పరిస్థితి ఉందా అంటే లేదు. ఖచ్చితంగా దేర్ మస్ట్ బి సమ్ ప్రెషర్